ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఎమ్మెల్యే చినరాజప్ప బుధవారం పెద్దాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో పెద్దాపురం ఎంపీడీఓ కార్యాలయం వరకు ప్రయాణించారు. బస్సులో దివ్యాంగులతో కాసేపు ఎమ్మెల్యే ముచ్చటించి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే పథకాన్ని నేడు కూటమి ప్రభుత్వం చేపట్టిందని, 40% వైకల్యం కలిగిన దివ్యాంగులు ఈ పథకానికి అర్హులని, దివ్యాంగుల వెంట వచ్చే సహాయకులకు ఛార్జీలో 50% రాయితీ సైతం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాథ్, కూటమి నాయకులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. దీనివల్ల మనకి రాష్ట్రంలో దాదాపు 12,76,000 మందికి లబ్ధి చేకూరుతుందండి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.